వృశ్చిక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలేంటి, ఈ సంవత్సరంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, అదే కాకుండా అర్ధాష్టమ శని సంచార స్థితి 30 సంవత్సరాల తర్వాత క్రోధినామ సంవత్సరంలో శని భగవానుడు తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు. ఈ కుజుడు ఈ సంవత్సరం రాజు కూడా. అలాగనే సస్యాధిపతి నీరసాధిపతి కూడా కుజ భగవానుడు అవ్వడం వలన కష్టే ఫలి, కష్టపడి పనిచేసేటువంటి వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. ఒకసారి ఆదాయ వ్యయాన్ని మనం గమనించినట్లయితే ఆదాయం 8, వ్యయం 14. అంటే 8 రూపాయలు మీరు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు అంటే -6 రూపాయలు.